అందరికీ నమస్కారం. మన భారతదేశ చరిత్రలో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి కదా. ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకుందాం. ఒక పన్ను వసూలు చేసే అధికారి, ఒక సుల్తాన్, మరి సాక్షాత్తూ దేవుడే, ఈ ముగ్గురూ భాగమైన ఒక ఆలయం కథ ఇది. ఇది కేవలం రాళ్లతో కట్టిన గుడి కాదు. దీని వెనుక భక్తి, ధిక్కారం, ఇంకా ఎన్నో దైవలీలలతో నిండిన ఒక గొప్ప గాథ దాగి ఉంది. సరే, ఈ కథలోకి వెళ్లే ముందు ఒక ప్రశ్న. ఒక పన్ను అధికారి తను పనిచేసే సుల్తాన్నే ఎదురిస్తే ఏమవుతోంది ఊహించండి. అసలు కథలోని అసలైన నాటకీయత అంతా ఈ ఒక్క ప్రశ్నలోనే ఉంది. మన కథానాయకుడు కంచెర్ల గోపన్న. ఈయన 17వ శతాబ్దంలో గోల్కొండ రాజ్యంలో ఒక తహసీల్దార్గా పనిచేసేవారు. ఆయన జీవితంలో ఒక పెద్ద సంఘర్షణ. ఒకవైపు రాజుగారికి విధేయుడుగా ఉండాలి, మరోవైపు తన దేవుడిమీదున్న అపారమైన భక్తి. ఈ రెండింటి మధ్య అతను ఎలా నలిగిపోయారో చూద్దాం. అప్పట్లో గోపన్న గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ కుతుబ్షా దగ్గర పనిచేస్తూ జిజియా అనే పన్ను వసూలు చేసేవారు. ఇది హిందులపై విధించే పన్ను కావడంతో ప్రజలు చాలా వ్యతిరేకించేవాళ్లు. తన సొంత ప్రజల దగ్గరే ఇలా బలవంతంగా పన్నులు వసూలు చేయడం గోపన్న మనస్సాక్షిని ఎంతగానో బాధపెట్టింది. తన భక్తికే ఇదొక పెద్ద పరీక్షలా మారింది. అయితే గోపన్న అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అది అర్థం కావాలంటే మనం ముందు ఆ ప్రదేశం వెనుకున్న పురాణ కథ గురించి తెలుసుకోవాలి. అసలు ఆ నేలకు అంత పవిత్రత ఎలా వచ్చిందో చూద్దాం. ఒక పురాణం ప్రకారం భద్రుడు అనే ఒక మహర్షి శ్రీరాముడి కోసం ఘోరమైన తపస్సు చేశారు. అప్పుడు రాముడు ప్రత్యక్షమై, నేను సీతను వెతికి తిరిగి వచ్చాక నీకు తప్పకుండా దర్శనమిస్తాను అని మాట ఇచ్చారు. కాని చూడండి, రామావతారంలో ఆ మాట నెరవేరలేదు. ఇక్కడ దశలవారీగా చూద్దాం. భద్రుడి తపస్సు యుగాలపాటు కొనసాగింది. చివరికి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి సాక్షాత్తు మహావిష్ణువే ప్రత్యక్షమయ్యాడు. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. ఆయన వచ్చింది మామూలు రాముడిలాగాదు, 2 చేతులతో కాదు, 4 చేతులతో, శంఖ, చక్ర, గద, ధనుర్బాణాలతో వచ్చారు. అందుకే ఈ రూపాన్ని వైకుంఠరాముడు అంటారు. అంటే వైకుంఠం నుంచి నేరుగా వచ్చిన రాముడని అర్థం. ఈ పోలిక చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనం సాధారణంగా చూసే రాముడికి, భద్రాచలంలో కొలువైన వైకుంఠరాముడికి ఉన్న తేడా ఇదే. 4 చేతులతో ఉన్న రాముడు బహుశా మన దేశంలో ఇంకెక్కడ కనిపించడు. ఇదే ఈ ఆలయం యొక్క అతి పెద్ద ప్రత్యేకత. అంతేకాదు, ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది. పోకల దమ్మక్క అనే ఒక గిరిజన భక్తురాలికి కలలో దేవుడు కనిపించి తన విగ్రహాలు ఒక పుట్టలో ఉన్నాయని చెప్పారట. ఆమె వెళ్లి చూస్తే నిజంగానే ఈ అద్భుతమైన విగ్రహాలు బయటపడ్డాయి. ఇదంతా గోపన్న ఆ ప్రాంతానికి రాకముందే జరిగింది. సరే, ఇప్పుడు మళ్లీ మనం గోపన్న కథలోకి వద్దాం. అంతటి పురాణ ప్రాశస్త్యం ఉన్న ఆ పవిత్ర స్థలాన్ని శిథిలావస్థలో చూసినప్పుడు ఆయన మనసు చలించిపోయింది. అప్పుడే ఆయన ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే చరిత్రను మార్చేసింది. ఆ శిథిలమైన ఆలయాన్ని చూసి గోపన్న తట్టుకోలేకపోయారు. ప్రజల దగ్గర వసూలు చేసిన పన్ను డబ్బుతోనే ఆ గుడిని మళ్లీ కట్టించాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. సుల్తాన్ను ఎదిరిస్తున్నానని తెలుసు, తన ప్రాణాలకే ప్రమాదమని తెలుసు. అయినా భక్తి ముందు అవేవి అతనికి లెక్కలోకి రాలేదు. ఈ అంకెను చూడండి, 6 లక్షలు. అది కూడా బంగారు వరహాలు. అంటే ఆ రోజుల్లో అది ఎంత పెద్ద మొత్తమో మనం ఊహించలేం. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక చిన్న రాజ్యం యొక్క సంపదతో సమానం. అలాంటిది సుల్తాన్ ఖజానా నుండి ఇంత డబ్బుని ఒక గుడి కోసం వాడటం, అది ఎంత పెద్ద సాహసం, ఎంత పెద్ద నేరం. ఆలోచిస్తేనే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది గదా. అయితే గోపన్న చేసిన ఈ పని సుల్తాన్కు తెలియకుండా ఉంటుందా? దీనికి ఆయన చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సొచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే సుల్తాన్ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వ ధనాన్నే దుర్వినియోగం చేయడమంటే రాజద్రోహంతో సమానం. వెంటనే గోపన్నను బంధించి గోల్కొండ కోటలోని చీకటి చెరసాలలో వేయమని ఆజ్ఞాపించారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 12 సంవత్సరాలు ఆ కఠినమైన జైలు జీవితంలోనే గోపన్న తన బాధనంతా భక్తిగా మార్చుకుని శ్రీరాముడిమీద అద్భుతమైన కీర్తనలు రాశారు. అవే ఈరోజు మనం వింటున్న రామదాసు కీర్తనలు. 12 ఏళ్ల కఠిన కారాగార శిక్ష. గోపన్న దాదాపు ఆశలు వదులుకున్నారు. శిక్ష చివరి రోజు రాత్రి అంతా ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో గోల్కొండ కోటలో సుల్తాన్ అంతఃపురంలో ఒక అద్భుతం జరగబోతోంది.
కథనం ప్రకారం ఆ రాత్రి సాక్షాత్తు శ్రీరాముడు లక్ష్మణుడు మారువేషంలో వచ్చి సుల్తాన్కి కనిపించారు. గోపన్న బాకీ ఉన్న 6 లక్షల వరహాలను చెల్లించి వెళ్లారు. సుల్తాన్ ఉలిక్కిపడి లేచి చూస్తే తన మంచం పక్కన నిజంగానే బంగారు నాణేయ కుప్ప. జరిగినదానికి దిగ్భ్రాంతి చెంది ఇది దైవలీల అని గ్రహించి వెంటనే గోపన్నను విడుదల చెయ్యమని ఆదేశించారు. అయితే ఈ కథకు ఇంకో కోణం కూడా ఉంది. కొంతమంది చరిత్రకారులు ఈ దైవజోక్యం కథను పూర్తిగా అంగీకరించరు. వాళ్ల ప్రకారం సుల్తాన్ నిష్పక్షపాతంగా విచారణ జరిపి గోపన్న ఉద్దేశం దొంగతనం కాదని, కేవలం అమితమైన భక్తి అని తెలుసుకుని ఆయన్ని గౌరవంగా విడుదల చేశారు అని వాదిస్తారు. కారణం ఏదైనా, దైవలీల కావచ్చు, సుల్తాన్ గొప్ప మనసు కావచ్చు, గోపన్న విడుదలయ్యారు. ఆయన చర్యల ప్రభావం కేవలం ఆ గుడి గోడలతో ఆగిపోలేదు. అది శతాబ్దాలపాటు నిలిచిపోయే ఒక గొప్ప వారసత్వానికి, మత సామరస్యానికి నాంది పలికింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ సంఘటన తరువాత సుల్తాన్ ఎంతగానో మారిపోయారు. అప్పటినుండి ప్రతి ఏటా శ్రీరామనవమికి జరిగే సీతారాముల కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు పంపే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. నమ్మశక్యంగా లేదు కదూ! ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. గోపన్న వల్లే ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ క్రమాన్ని గమనిస్తే ధ్వజారోహణంతో మొదలై శ్రీరామనవమి నాడు జరిగే సీతారాముల కళ్యాణంతో ఉత్సవం పతాకస్థాయికి చేరుకొని చివరిగా పుష్పయాగంతో ముగుస్తుంది. అదొక కన్నుల పండుగ. కళ్యాణంలో ఉపయోగించే మంగళసూత్రంలో ఒక అందమైన విషయం దాగి ఉంది. సాధారణంగా మంగళసూత్రంలో 2 బిళ్లలుంటాయి, కాని ఇక్కడ 3 ఉంటాయి. ఆ 3వ బిల్ల గోపన్న తరపునాట. సీతలు తన కూతురిగా భావించి సమర్పించినట్లు స్థానికులు బలంగా నమ్ముతారు. ఇది ఎంత హృద్యమైన నమ్మకమో కదా. చివరిగా ఒక ప్రశ్న మిగిలుంది. భక్త రామదాసుగా మారిన కంచర్ల గోపన్న వారసత్వాన్ని మనం ఎలా చూడాలి? ఆయన కట్టించిన ఆ రాతి కట్టడంలోనా, లేక ఆయన రచించి శతాబ్దాలుగా లక్షలాది మంది గుండెల్లో మారుమోగుతున్న ఆ భక్తి గీతాలలోనా? దీనిపై ఆలోచించండి.